మహాన్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ దాడి. కేటీఆర్ పై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అటాక్. ఒక మీడియా పైన, జర్నలిస్ట్ పైన దౌర్జన్యము, ధ్వంసం చేయడము, ఈ రాళ్లతో పగలగొట్టడము, దీనికి ఖచ్చితంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ అభిమానులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు అంత ఆవేశం, కోపం ఎందుకు వచ్చిందంటే ఇది కథ. కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. ఇలాంటి తమ్ముళ్ళంలే చూసారా. మహానీసు జర్నలిస్ట్ వంశీకృష్ణ అయినా కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. చూడండి ఒక్కసారి. కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది అంటే ఆ హీరోయిన్ కేటీఆర్ కోసం వచ్చిందంట అని ఇది తమ్ముళ్ళైన ఇట్లా ఈ రకం క్రియేట్ చేసింది. ఓపెన్ చేసి చూస్తే ఏముండదు. ఇలాంటి తమ్ముళ్ళైన్లు పెట్టినప్పుడు, ఇలాంటి దుష్ప్రచారాలు, ఇలాంటి ఆరోపణలు క్రియేట్ చేసినప్పుడు ఈ ఛానల్ వల్లనే వంశకృష్ణ వల్ల చూసిండా ఆ హీరోయిన్ వచ్చిందంట. ఎప్పుడు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఈయన చూసిండా, ఇతను చూసిండా? ఇలాంటి దుష్ప్రచారాలు, ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎవరికైనా, వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే ఎవరికైనా కోపాలు వస్తాయి. అభిమానులు ఏమైనా చేయొచ్చు వాస్తవానికి. ఇంకోటి తమ్ముళ్ళైన చూద్దాము. రాత్రిళ్ళు రాసలీలలు, మధ్యలో ఫోన్ ట్యాపింగ్లు. అరే ఏమై తమ్ముళ్ళైన, అసలు ఏంది, ఎటు పోతుంది ఈ సమాజం, ఎటు పోతుంది? ఇది న్యూస్ ఛానల్ రాత్రిళ్ళు రాసలీలలు, మధ్యలో ఫోన్ ట్యాపింగ్. రాత్రిలో రాసలీలలు చేస్తున్నారా? ఎవరు రాసలీలలు చేసినారు? ఎప్పుడు చూసినావు? నీకేం తెలుసు? ఏమైనా ఉంటే వీడియోలో ఎవిడెన్స్ ఉంటే కోర్టుకి ఇచ్చేసే. డైరెక్ట్ ఈ సీఎం టీం ఎందుకు? ఇదో విచారణ, ఇదో పెద్ద కథ ఎందుకు? డైరెక్ట్ కోర్టుకి ఇస్తే ఇంకిత జ్ఞానం, బుద్ధి ఉండాలి. ఈ జర్నలిస్టు, ఈ ఛానల్ ఇవేనా? ఇవి ఏం అసలు కంప్లైంట్స్ ఏంటి? సరే రాత్రిలో రాసలీలలు, మధ్యలో ఫోన్ ట్యాప్ ఓపెన్ చేసి చూస్తాం, ఏముంటది? దాని గురించి ఏమైనా ఉందా? ఎవిడెన్స్ ఉందా? దాని గురించి ఏమైనా అవగాహన ఉందా? రాత్రిలో రాసలీలు అంటే ఆయన రాత్రిలో రాసలీలు చేసిండు, ఏం చేసిన, అది చేసిన, నిజంగా ఎవిడెన్స్ ఉందా? ఇలాంటివి వీపులు చింతపని చేసుకోవడానికి ఇవే. ఇలాంటి తమ్ముళ్ళైన వల్లనే పడుకున్న గుర్రాన్ని లేపించి తందించుకున్నట్టు ఉంది ఈ కథ. ఏమనంటే నాకు ధ్వంసం చేసినారు, కొట్టినారు, చేసినారు, ఏదోదో ఆఫీస్ను ధ్వంసం చేసినారు ఉండొచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండొచ్చు. ఈ రకంగా తమ్ముళ్ళైన పెడితే ఎవరికైనా ఆవేశాలు వస్తాయి, కోపాలు వస్తాయి. ఇలాంటివి ఆఫీస్ పై ఇంకా ధ్వంసం చేసినారు, అద్దాలు, కెమెరాలు అన్ని పలగొట్టినారు. ఇంకా వాళ్ళు ఇంకా ఒక్కొక్కరు అయితే ఇంకా వీపు చింతపండు కూడా వేస్తారు. అది వాస్తవానికి చెప్తున్నాం. మనం ఏదైనా ఎవిడెన్స్ ఉన్నప్పుడు, ఏమైనా ఉన్నప్పుడు మనం క్లియర్ కట్ గా చెప్పుకోవాలి అంతేగాని ఊరికనే తమ్ముళ్ళైన రాత్రిలో రాసలీలలో, మధ్యలో ఫోన్ ట్యాపింగ్ అట. దీంట్లో అయితే వచ్చిండు కేటీఆర్ కోసం హీరోయిన్ వచ్చిందంట. మరి హీరోయిన్ ఎప్పుడు వచ్చింది, దేనికోసం వచ్చింది? అరే నువ్వు చూసినవా? ఎందుక ఇలాంటి తమ్ముళ్ళైన్స్ పెట్టి ఇట్లా సమాజానికి ఏం చూపిస్తారు? అసలు తమ్ముళ్ళైన్ చూసినట్టయితే నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా, ఎక్కడికి రావాలో మన వాళ్ళు చెప్తారంట. మరి ఈయన ఏమన్నాడో, ఈ కేటీఆర్ గారు అన్నాడో అనలేదో కానీ వీళ్ళు తమ్ముళ్ళైన్ పెట్టి వీళ్ళు కొత్తగా ఆరోపణలు, వీళ్ళు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అది ఆ తమ్ముళ్ళైన్ చూస్తే నిజమే అనిపిస్తుంది. అరే నీకెవరు చెప్పినారు అసలు? ఈ సంఘటన జరిగింది, ఆయన పిలిచిండు, ఇట్లా బెదిరించిండు, మరి నీకెవరు చెప్పినారు? నీకు చెప్పాలి కదా. మరి ఆ అమ్మాయిని బెదిరించినట్టు ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదుగా. మీరు కొత్తగా ఆరోపణలు చేసుకుంటా ఏందా ఇది? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది. బుద్ధి జ్ఞానం, సిగ్గు, శరం ఉండాలి. అసలు చూసినవా నువ్వు? అసలు వచ్చిండు, చేసింది, అసలు దేనికోసం వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చిండు? నువ్వు పెట్టే పనికిరాని తమ్ముళ్ళైన పెట్టడం వల్ల అసలు మాలాంటి చూడు అది మన యూట్యూబ్ అనేది చాలా మంది న్యూస్ అనేది ఒక జర్నలిస్ట్ ఉన్నట్టు చెప్తారని చూస్తారు, పొద్దుగాలే చూస్తారు. ఈ చూసిన ఏదో ఈ తమ్ముళ్ళైన చూసి ఏమనుకుంటారు? అందరూ నిజమే అనుకుంటారు. నిజమైతే మరి అరెస్ట్ చేయాలి కదా, శిక్షించాలి కదా. ఫోన్ ట్యాపింగ్ అనేది అది వాస్తవమో ఏందో తెలియదు. అది దానికి సీట్ వేసినారు, దానికి విచారణ జరుగుతుంది, కోర్టు, దానికి ప్రొసీజర్ ఉంది. ఆ పని దాన్ని చేసుకుంటున్నారు. నువ్వు కొత్తగా ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు? నీ ఆరోపణల వల్లనే ఈ చింతపనే ఆఫీసు పగలగొచ్చారు, ఇంకేమైనా చేస్తారు. నువ్వు అసలు జర్నలిస్ట్ వా? నీవేంట వన్ సైడ్ ఏమన్నా? అసలు నువ్వు ఈ తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? గత ప్రభుత్వము మంత్రిగా వర్క్ చేసిన కేటీఆర్ ని, ఇంత పెద్ద వ్యక్తిని నువ్వు ఈ రకంగా తమ్ముళ్ళైన్ చేస్తున్నారంటే ఇంకా సామాన్య మానవుడు ఏ రకంగా కించపరిచి, ఏ రకంగా ఆగమాగం చేస్తావో చూస్తేనే అర్థమవుతుంది. ఇంత పెద్ద మనిషిని నువ్వు ఇట్లా చేసినావంటే
ఇంకా నార్మల్ ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తావు నువ్వు వాస్తవానికి ఇంత పెద్ద కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన మీద ఇన్ని ఆరోపణలు ఇన్ని కంప్లైంట్స్ మీద పెడుతున్నావు, నువ్వు సామాన్య మానవులను ఇంకెంత బెదిరిస్తున్నావో అది మాకు తెలియదు వాస్తవానికి. ఇంకా ఆఫీసులు అద్దాలు వలగొట్టుడు కాదు, వీపు చింత పనుగురు చేసుడు ఖాయం. కానీ ఎవరైనా సరే అభిమానులు ఉండొచ్చు, కార్యకర్తలు ఉండొచ్చు, ఎవరైనా ఒక ఆఫీస్ మై దౌర్జన్యంగా ధ్వంసం చేయడము తప్పు, ఖండిస్తున్నాం. అది నేనైనా ఇంకెవరైనా ఖండిస్తున్నారు, అలా చేయకూడదు. కానీ ఇది ఇంకా మితిమీరితే ఎవరైనా చేస్తారమ్మా, ఎవరైనా చేస్తారు? గత 1 month నుంచి ఇంకా ట్రోల్ మీద ట్రోల్, తమ్లైన్ మీద తమ్లైన్ వేసి పెట్టి అలా తమ్లైన్ ఓపెన్ చేస్తే ఏముండదు. మళ్ళీ అవసరాల కోసం, నీ వ్యూస్ కోసం, నీ టీఆర్పీ కోసం, నీ అవసరాల కోసము నువ్వు ఈ రకంగా తమ్లైన్ చేసి అవతల వ్యక్తులని అవతల వాళ్ళని ఈ కించపరిచేటట్టు ఇవి తమ్లైన్స్ పెట్టి ఆరోపణలు చేస్తే ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? నువ్వు చూడు అడ్డాల వాళ్ళ కొట్టినారు. మహాన్యూస్ పూర్తిగా ఉన్నటువంటి వాస్తవాలు బయట పెడుతుంది కాబట్టి మహాన్యూస్ మొత్తం ఉన్నది వాస్తవాలను బయట పెట్టిందా? ఏం బయట పెట్టినావయ్యా? అదే బయట పెట్టిన కోర్టుకు ఇచ్చేసాయి ఆ విచారణ. ఇవన్నీ ఎందుకు టైం వేస్ట్ పనులు? 1 year నుంచి 2 years నుంచి ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్. ఏమైనా వాస్తవాలు నీ దగ్గర ఉంటే, నీ ఏమైనా విచారణ చేస్తే, నీ టీం ఉంటే ఈ టీం ఎందుకు, ఈ కోర్టు ఎందుకు, ఈ కథ ఇదంతా డిపార్ట్మెంట్ ఎందుకు? ఏమైనా ఎవిడెన్స్ వాస్తవాలు తీసుకొచ్చి బయట పెట్టు. నీ దగ్గరేనా వాస్తవాలు బయట పెట్టుడు? ఎస్, నీకు ఇవేనా నీ వాస్తవాలు బయట పెట్టుడు? కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ పోయింది. ఏ హీరోయిన్ పోయింది? అన్ని ఉండాలి కొంచెం. వాస్తవాలు బయట పెడుతుందంట. రాత్రుల్లో రాసలీల మధ్యలో ఫోన్ ట్యాపింగ్లు అంట. రాత్రిలో రాసలీల చేస్తున్నట్టు ఎవిడెన్స్ ఉందా నీ కాడ? మరి పెట్టు, చూద్దాం. ఉండాలి కొంచెం బుద్ధి జ్ఞానం, చిత్తశుద్ధి ఉండాలి కొంచెమన్నా. సమాజానికి ఏంది ఇది మొత్తం? మీడియా జర్నలిస్ట్ అనేది ఒక సమాజం డెవలప్మెంట్ కోసం ఉండాలి, కోసం మంచి చూపించాలి, అంతేగాని ఇలాంటి అడ్డమైన చేసి అడ్డమైన ఆరోపణలు చేయడం వల్ల అది కరెక్ట్ కాదు. ఏ న్యూస్కైనా ఆ న్యూస్ ఈ న్యూస్ అంటే జర్నలిస్ట్ అన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా చూపించేది జర్నలిస్ట్. ఒక్కటి కొంచెం 1% బతుకోండి, 100% మొత్తం టోటల్ ఇది ఇంకా ఇట్లా అట్లా మొత్తం టోటల్ ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు. మీరు చూపించే వీడియోల వల్ల, మీరు పెట్టే తంబ్లైన్ వల్ల బయట సమాజంలో ఏమనుకుంటారు? తెలంగాణ సమాజం ఏమనుకుంటారు? నిజమే అనుకుంటారు. మీరు ఎట్టేదే నిజం అనుకుంటారు. నిజం ఉన్నది చూపిస్తే తప్పేం లేదు. ఇలాంటివి తంబ్లైన్ పెట్టి మళ్ళీ ఈ తంబ్లైన్ ఓపెన్ పెట్టి వీడియో పెట్టినావు, మరి అది ఓపెన్ చేసి ఉండాలి కదా. అవి రాత్రిళ్ళు రాసలీలలు, మధ్యలో ఫోన్ ట్యాబ్లు, మళ్ళీ ఈ తంబ్లైన్ పెట్టినావు, ఇది ఓపెన్ చేస్తే ఉండాలి. దాని గురించే ఉండాలి. ఉంటుందా? ఉండదు. నీ దగ్గర ఏం లేదు. నీ యొక్క వ్యూస్ కోసం, నీ యొక్క అవసరాల కోసం అవతలని వ్యక్తిగతం చేయడం తప్పు. వ్యక్తిగతం చేసి దూషించడము చాలా తప్పు.